హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దివ్య. పాపకి 11 మంత్స్ వచ్చాయి కదా, పుట్టు వెంట్రుకలు తీస్తున్నాము ఈ మంత్లో. అందుకని తిరుపతి వెళ్తున్నాము. మా ఫ్యామిలీ, అలాగే చిన్న వదిన వాళ్ళ ఫ్యామిలీ, గిరిజక్క వాళ్ళ ఫ్యామిలీ. ఊరు నుంచి మా పెద్దనాన్నని పిలిచాము మాతో రమ్మని. అలాగే బర్త్డే అన్న కూడా వచ్చాడు. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా గూడూరు నుంచి చిన్నత్త వాళ్ళ మనవరాలు అయితే వచ్చారు. మేమంతా కలిసి నెల్లూరు స్టేషన్కి అయితే వచ్చేసాము ట్రైన్ ఎక్కడానికి. ట్రైన్ ఎక్కి రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగేసాము. ట్రైన్ అంతా చాలా ఫుల్గా ఉన్నారు. అసలు కూర్చోడానికి కూడా సీట్ కూడా దొరకడం కష్టమైంది. అందుకే ట్రైన్లో అయితే వీడియో తీయలేకపోయాను. రేణిగుంటలో ఆటో మాట్లాడుకొని తిరుపతి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి విడిపోయామన్నమాట. అంటే కొంతమంది నడిచి వచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బస్సులో వచ్చే వాళ్ళు ఉన్నారు. మే నెల కదా, మామూలుగానే ఎక్కువ మంది ఉంటారు తిరుమలలో. ఇప్పుడు ఇంకా చాలా మందే ఉన్నారు. ఇదే నేను పుట్టిన తర్వాత తిరుమలకి వెళ్ళడం. నేను పుట్టినప్పటి నుంచి తిరుమలకి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? ఇది నిజమేనండి. నేను అసలు వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాం కానీ అప్పుడు కరోనా టైం అనమాట. అందుకని ఇంకా పైకి వెళ్ళనివ్వలేదు, పంపించేశారు వెనక్కి. ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట నాకు కూతురు పుట్టిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. స్వామివారి అనుమతి కూడా ఉండాలంటారు కదా కొండ మీదకి వెళ్ళడానికి. స్వామివారు నాకు ఇప్పుడు ఇచ్చారనమాట అనుమతి కొండ మీదకి రావడానికి. తిరుపతి బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి కొండ మీదకి వచ్చే వాళ్ళు ఉన్నారు కదా నడిచి, వాళ్ళు ఒక దగ్గర. నేను, మా మావయ్య, మా అత్త, మా హస్బెండ్, అలాగే మా పెద్దనాన్న, ఇంకా గిరిజక్క వాళ్ళ మదరు, గిరిజక్క వాళ్ళ డాటరు, ఇంకొక అమ్మాయి వచ్చిందనమాట. ఆ అమ్మాయి, మేమైతే బస్సులో వెళ్ళాం కొండ మీదకి. అసలు కొండ మీదకి వెళ్ళేంత వరకు నాకు నమ్మకం లేదు నేను ఈసారి కూడా వెళ్తానో లేదో అని. కానీ ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాను, స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ట్రైన్లో నైట్ జర్నీ చేసేసరికి నిద్ర లేకపోయేసరికి ఇంకా బాగా అలసిపోయినట్టు అలా అనిపించింది అనమాట. ఇంకా అందుకని నిద్రపోయాను. అదిగాక మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు. అందుకని కొండ మీదకి వెళ్ళిన తర్వాత అయితే వీడియో కొంచెం తీయలేకపోయాను నేను. కొండ మీదకి వెళ్ళిన తర్వాత వెంకటాద్రి నిలయం అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి లగేజ్ అంతా ఒక దగ్గర పెట్టి పాపకి గుండు చేయించడానికి తీసుకెళ్ళాము. పాపతో పాటు రేవంత్ వాళ్ళ డాడీ, ఇంకా మా మావయ్య గుండు చేయించుకున్నారు. నేను, మా అత్త కత్తిరింపులు అయితే ఇచ్చాము. మేము సుపదం అనే దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ దర్శనం పాలిచ్చే తల్లులకి, అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి అనమాట. నేను, మా హస్బెండ్, అలాగే మా ఇద్దరు పిల్లలతో అయితే దర్శనంకి వెళ్ళాము. మా అత్త వాళ్ళు, మిగతా వాళ్ళు ఉచిత దర్శనంకి అయితే వెళ్ళారు. ఈ దర్శనంకి మాకు పాప బర్త్ సర్టిఫికేట్, అలాగే నాది, మా హస్బెండ్ది, బాబుది ఆధార్ కార్డ్ తీసుకున్నారు. 300 టికెట్ దాంట్లో మమ్మల్ని ఫ్రీగా పంపించారు. దర్శనం అయ్యేసరికి మాకు 2 hours పట్టింది. దర్శనం అయితే బాగా జరిగింది. దర్శనం అయిపోగానే లడ్లు తీసుకొని కాంప్లెక్స్కి వచ్చేసాము. నైట్ జర్నీ చేసాం కదా, బాగా అలసిపోయాము, నిద్ర కూడా లేదు అసలు. అందుకే ఇంకా రాగానే నిద్రపోయాము. వీడియో తీయలేకపోయాను, మొబైల్లో ఛార్జింగ్ కూడా అయిపోయిందిలేండి.
ఇది నెక్స్ట్ డే అనమాట. రూమ్‌కి టోకెన్ తీసుకున్నాము. నంబర్ ఇంకా రాలేదు. ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. మిగతా వాళ్ళు అన్నం తినడానికి వెళ్లారు. 2 రూమ్స్ తీసుకున్నాము. మా ఫ్యామిలీ, పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా చిన్నత్త వాళ్ళు, బద్రి అన్న వాళ్ళు, మా పెదనాన్న, మేము ఒక రూమ్ తీసుకున్నామన్నమాట. నందిని వాళ్ళు, చిన్న వదిన వాళ్ళు, గిరిజక్క వాళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు. మా రూమ్ నంబర్ రావడానికి కొంచెం టైం ఉన్నిందనమాట. ఈలోపు మేము వెళ్ళి షాపింగ్ అయితే చేసొచ్చాము. రూమ్ నెంబర్ వచ్చిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము. మేము రూమ్కి వచ్చిన తర్వాత అత్త వాళ్ళు దర్శనంకి అయితే వెళ్ళారు. వాళ్ళు ఇంకా దర్శనం చేసుకోలేదు స్వామివారిని. ఉచిత దర్శనంకి వెళ్తున్నారు కదా. మాకు వచ్చిన రూమ్ అయితే చాలా బాగుందండి. వ్యూ చూడడానికి ఇలా లాస్ట్లో వచ్చింది మాకు రూము. ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఇవి మేము తిరుమలలో షాపింగ్ చేసిన ఐటమ్స్. మళ్ళీ ఇంటికి వస్తే టైం ఉంటుందో ఉండదో అని అక్కడే వీడియో తీసేసాను. మా పాపకి, బాబుకి, అలాగే మా అక్క వాళ్ళకి, మా అక్క వాళ్ళ కూతుర్లకి, అలాగే నాకు, మా అత్తకి, మా అమ్మకి తీసుకున్నాము. షాపింగ్ చేసిన దాంట్లో నేను ఎక్కువ బ్యాంగిల్సే తీసుకున్నాను. అలాగే 2 చైన్స్ తీసుకున్నాను అనమాట. అంతే, ఇంకేం తీసుకోలేదు. మా అమ్మకి బ్యాంగిల్స్, అలాగే మా అక్కకి, మా అక్క వాళ్ళ పిల్లలకి కూడా బ్యాంగిల్సే తీసుకున్నాను. అత్త వాళ్ళు దర్శనంకి వెళ్ళిపోయారనమాట. దర్శనం క్రౌడ్ చూసి మా అత్త వాళ్ళ మనవరాలు వెనకైతే వచ్చేసింది. ఇంకా వాళ్ళు దర్శనంకి వెళ్ళారు కదా, ఇంకా మేము ఖాళీ కదా ఏం చేస్తాంలే అని కిందకైతే వెళ్తున్నాం అనమాట. మా పెద్దనాన్న వెళ్ళలేదు దర్శనంకి, మాతో పాటే ఉన్నారు. యాక్చువల్లీ మా పెద్దనాన్న తిరుమలలో ఉన్నారనమాట మేము బయలుదేరక ముందు. ఇంకా మేమే పిలిచామన్నమాట. మమ్మల్ని తీసుకువెళ్తారు, రండి, మాకు చూపించడానికి బాగుంటుంది, మీరైతే అక్కడ చూపిస్తారు అన్నీ అని చెప్పి మా పెద్దనాన్న అయితే తీసుకెళ్ళామన్నమాట. మా పెద్దనాన్న ఎప్పుడు వస్తూ ఉంటారు తిరుమలకి. కొండ మీద ఇంతమంది జనాభా, ఇన్ని అంగళ్ళు చూసి మా రేవంత్ అయితే మేము తిరునాళ్ళకి వచ్చామని అనుకుంటున్నాడు. ఎవరు ఫోన్ చేసినా కూడా మేము తిరునాళ్ళకి వచ్చామని చెప్తున్నాడు వాడు. కాసేపు అలా బయట తిరిగి కొన్ని ఫొటోస్ అయితే దిగాము గుడి దగ్గర. ఇంకా ఫొటోస్ దిగి పాపకి, బాబుకి, అలాగే ఇంకా నాకు, మా అత్త వాళ్ళ మనవరాలకి టిఫిన్ అయితే తీసుకున్నాము. మా పెద్దనాన్న, మా హస్బెండ్ అయితే మమ్మల్ని రూమ్ దగ్గర వదిలేసి అన్నప్రసాదం తినడానికి వెళ్ళిపోయారు. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ డే ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.